పార్లమెంటులో కనుక గొప్ప వ్యక్తిగా వెళ్ళగలిగినప్పుడే ఆ ఇంప్లిమెంట్ చేయటం అనేటటువంటిది కూడా అప్పుడే సాధ్యపడుతుంది తప్ప లేకపోతే జరగదు. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప విశిష్టమైనటువంటి వ్యక్తులని తయారు చేసుకోవలసిన బాధ్యత ఇవాళ మన అందరి మీద ఉన్నది. కాబట్టి ముఖ్యంగా అధ్యాపకులుగా ఉండగానే, టీచర్స్గా ఉండగానే, లెక్చరర్స్గా ఉండగానే, ఫ్యాకల్టీస్గానే ఉంటున్నారు. కానీ మీరు మాత్రం శాస్త్రవేత్తలు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, యాక్టర్లు అవుతున్నారు, సైంటిస్టులు అవుతున్నారు, అనేక ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతున్నారు. పాప అధ్యాపకుడు మాత్రం అధ్యాపకుడుగానే ఉంటున్నాడు. అంటే అన్నింటికంటే గొప్ప వృత్తి ఏదయ్యా అంటే ఏది అన్నింటికంటే గొప్ప ప్రొఫెషన్ ఏది చిరంజీవులారా? ఎస్. అందుకని టీచర్కి ఎప్పుడు మీరు నమస్కారం చేయాలి. అందుకే మన పూర్వపు రోజుల్లో, ఇప్పుడంటే ఇంగ్లీష్లో టీచర్ అంటున్నాం, ఫ్యాకల్టీ అంటున్నాం. అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, గురువు, ఆచార్యుడు అనే పిలుపుల ద్వారా ఒక పవిత్రమైన ఒక భావన ఉట్టిపడేది మనం పిలుస్తూ ఉన్నప్పుడు. ఆనాటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు, గురువులు జాతికి కావలసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేశారు. బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు ఒక పౌరుడు వచ్చి ఆయన అడిగాడు, ఏమండి మీరు ఇంత స్వాతంత్ర పోరాటం చేశారు కదా, మరి ఏ మంత్రిత్వాన్ని దీన్ని తీసుకోబోతున్నారు మీరు అని అడిగితే, నేను మంత్రి పదవి తీసుకోవడం ఏమిటయ్యా, భలేవాడివి, నేను నా పూనాలో ఉన్నటువంటి హై స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గానే పనిచేస్తాను, నేను కింగ్ మేకర్ని కానీ కింగ్ని కాదు, జాతి నిర్మాణం ఎవరు చేస్తారు, అందరూ మంత్రులు అయితే అన్నటువంటి బాలగంగాధర్ తిలక్ మనకు ఆదర్శప్రాయుడు. అలాంటి మహానుభావులు ఎందరో జన్మించి త్యాగాలు చేస్తే ఈ రోజున మనం స్వతంత్రంగా ఇలా జీవించగలుగుతున్నాం. చిరంజీవులారా, ముఖ్యంగా ఉన్నది ఇక్కడ ఆడపిల్లలు. చాలా సంతోషంగా ఉంది. స్త్రీ శక్తి అంటేనే, చిరంజీవులారా వినండి నా మాట, స్త్రీ అనగానే సకార రకార తకారాలు వినపడుతున్నాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడు కూడా సరైన రేషియోలో ఉండేదే స్త్రీ. ఈ కారమే చైతన్యము. స్త్రీ ఎంత గొప్పదంటే పురుషుడిని కూడా తానే తయారు చేస్తుంది. తన గర్భంలో నుంచి వచ్చినటువంటి శిశువు అయినటువంటి పురుషుడిని తానే తయారు చేసి సమర్థవంతుడైనటువంటి వాడిగా తయారు చేసి సమాజానికి అప్పగించేది స్త్రీయే. ఒక లైక్ జిజియాబాయి, పుతలీబాయి గాంధీని, అలాగే జిజియాబాయి ఛత్రపతి శివాజీని ఎలా తీర్చిదిద్దింది. గర్భంతో ఉన్నప్పుడే కోటలెక్కింది, యుద్ధాలు చేసింది, గుర్రపు స్వారీలు చేసింది, తాను కావాలనుకున్నట్టుగా కనింది ఛత్రపతి శివాజీని. అలాగే లీలావతి ప్రహ్లాదుడిని కనింది. ఈ విధంగా సమాజానికి మంచి మంచి గొప్ప వ్యక్తులను తయారు చేసి అందించేది స్త్రీ మాత్రమే. అందుకని వాళ్ళ స్త్రీలు పురుషులుగా మారాలనుకుంటున్నారు. స్త్రీలు కనుక పురుషులుగా మారితే బాగుండదు. స్త్రీలో ఉండే లాలిత్యము, స్త్రీలో ఉండే ఆ సౌందర్యము, స్త్రీలో ఉన్నటువంటి ఆ శక్తి యొక్క గొప్పతనం, ఆకర్షణ జాతిని ఎంతో అద్భుతమైనటువంటి దీంట్లోకి తీసుకెళ్ళగలిగే శక్తి, సామర్థ్యం స్త్రీలకు మాత్రమే ఉన్నది. స్త్రీలకు మాత్రమే ఉన్నది, అది పురుషుడికి లేదు. పురుషుడు మనసుతో ఆలోచిస్తాడు, స్త్రీ హృదయంతో స్పందిస్తుంది. అందుకనే భారతదేశంలో స్త్రీకి ఉన్నంత గొప్ప స్థానం ఏ దేశంలోనూ లేదు. చిరంజీవులారా, మీకు తెలుసా ఆ విషయం? ఒక్క భారతదేశంలోనే స్త్రీకి ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించబడింది భగవంతుడి చేత. ఆ స్త్రీ యొక్క ఔన్నత్యం ఏమిటో తెలిసినటువంటిది ఒక్క భారతీయులు మాత్రమే. పొరపాట్లు జరిగాయి. మన వేదాలని, మన ఉపనిషత్తును సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల, సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల, రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడం వల్ల కొంత అన్యాయం జరిగింది. కానీ ఈ రోజున రోదసీ గృహంలో కూడా ఈ జైత్రయాత్ర చేస్తున్న మహిళలను చూస్తున్నాం. ఏమో మొన్న చంద్రయాన్ ప్రయోగం చేసి మంగళయాన్ చేసినప్పుడు కూడా అందులో స్త్రీలు ఉన్నారు. సునీత విలియమ్స్ మీరందరూ చూసారు, నేను మీకు ఎక్కువగా చెప్పనక్కర్లేదు. వాళ్ళ పైలట్స్గా ఉన్నారు, లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. బ్రతకలేక ఏమీ పని చేయలేని అసమర్థులైన పురుషులను కూడా బ్రతికించడానికి త్యాగం చేస్తూ ఆటోలు నడుపుతున్న స్త్రీలను చూస్తున్నాను. భర్తలు వదిలి వెళ్ళిపోతే హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళని చూస్తున్నాను బిడ్డల కోసం. కాబట్టి చిరంజీవులారా, ఆ స్త్రీత్వాన్ని మీరు కోల్పోవద్దమ్మా అని నేను కోరుకుంటున్నానమ్మా. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూసి నమస్కరించే స్థితిలో మీరు ఉండండి అమ్మా అని కోరుకుంటున్నా. తిరస్కరించే స్థితిలో మీరు ఉండొద్దు అని, నమస్కరించే స్థితిలో ఉండండి, కానీ మిమ్మల్ని చూసి తిరస్కరించే స్థితిలో మీరు ఉండవద్దు అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను పురుషుడితో సమానం కాదమ్మా, పురుషుడి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాం మనం. ఆకాశంలో సగభాగం కాదమ్మా మనం,
ఆకాశమంతా మనమే, ఆకాశమంతా మనమే, ఆకాశమంతా ఆ శక్తే. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, జ్ఞాన రూపేణ, నిద్రా రూపేణ, క్షుధా రూపేణ, లక్ష్మీ రూపేణ, మొత్తం స్త్రీ శక్తే. అటువంటి ఆదిపరాశక్తికి మీరందరూ కూడా ప్రతీకలు తల్లి, ప్రతీకలు తల్లి. మీలో ఝాన్సీ లక్ష్మిలు ఉన్నారమ్మా, మీలో రుద్రమదేవులు ఉన్నారమ్మా, మీలో ఒక గార్గి ఉన్నది, ఒక మైత్రి ఉన్నది, ఒక సులభ ఉన్నది, ఒక సీత ఉన్నది, ఒక ద్రౌపది ఉన్నది, ఒక శకుంతల ఉన్నదమ్మా. కాబట్టి మీరు ఇవాళ ఆకర్షణలకు లోనై తల్లిదండ్రులకు క్షోభ పెట్టకుండా మీకు మీరు నిర్ణయాలు తీసుకుని, వివాహాల సమయంలో కూడా మీకు మీరు నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకి కడుపు శోకాన్ని మిగల్చకుండా మీరు చక్కని నిర్ణయాలు తీసుకోగలరని, మీ విద్యలో కూడా మీరు చక్కని మంచి మంచి అంశాలనే మీరు ఆకళింపు చేసుకుంటూ మీ జీవితాలను ఫలప్రదం చేసుకోవాలని ఈ పరిపూర్ణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరోసారి నేను శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ, ఈ నేల మీద ఇంకెక్కడెక్కడ ఉన్నటువంటి మన ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైతే ఫ్రాంచైజీస్ ఉన్నాయో అన్ని చోట్ల నుంచి నాకు ఒక భరోసా ఉన్నది. ఈ ఇన్స్టిట్యూట్స్ నుంచి మళ్ళీ ఈ దేశాన్ని, ఈ భారత మాతకి ఏ రకమైన గాయాలు లేకుండా ఆమెను చక్కగా కాపాడుకోగలిగేటటువంటి స్థితిలో ఈ రెజోనెన్స్ అనేటటువంటి సంస్థల నుంచి గొప్ప గొప్ప వీరులు, శూరులు, సైంటిస్టులు, గొప్పవాళ్ళు తయారవుతున్నారనేటటువంటి ఒక చక్కని ఆశాభావం నాకు కలిగింది. ఆ రకంగా ఇక్కడ తయారు చేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి, ఆచార్య బృందానికి, అలాగే యాజమాన్యం పూర్ణచంద్రరావు గారు లాంటి పెద్దలందరికీ మరోసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై, జై భారత్, జై హింద్, జై హింద్, జై హింద్. Your speech was truly inspiring. We are so thankful for your words. Your presence was valuable and your words were truly meaningful. Thank you, ma'am, for being the part of our event. We are so grateful for your presence. Here comes Akshatara and group